విశ్వాసమే పరలోకాన్ని స్వతంత్రించుకున్నట్లు చేసేది. మరి అలాంటి విశ్వాసానికి ఎన్నో పరీక్షలు ఉంటాయండి. ఆ పరీక్షలు ఎలా ఉంటాయంటే కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, అప్పులు, ఒంటరితనం, ఇలా ఎన్నో రకాల దాడులు మన క్రైస్తవ జీవితం మీద యుద్ధం చేస్తాయి. ఆ సమయంలో కూడా నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు చూసుకుంటాడు, నా ప్రభు అసాధ్యుడని నీవు నమ్మకం ఉంచగలిగితే అది నీకు నీతిగా ఎంచబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనందరికి ఒక విశ్వాసం ఉంది, మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటా విశ్వాసం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే రక్షకుడు, ఆయన వల్లే నాకు రక్షణ వచ్చింది, ఆయనే నన్ను మరణం నుంచి తిరిగి లేపుతాడు ఉందండి ఈ విశ్వాసం అందరికీ. అయితే ఆ విశ్వాసం బలమైన విశ్వాసంగా ఉందా, అల్పమైన విశ్వాసంగా ఉందా అన్నది మనం ఎప్పుడు కూడా పరీక్షించాలి.